హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ కుమార్ 6349. ఈరోజు అయితే సొరకాయ కూర బెల్లం వేసి పాలు పోసి వండబోతున్నానండి. చాలా అంటే చాలా మంచిది. నేనైతే ఒక లేత సొరకాయ అయితే తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం. ముందు వీటినైతే తొక్క తీసుకొని శుభ్రం కలుపుకున్నాను. ఈ కాయని అయితే ముక్కలు కట్ చేసుకున్నాం. ఈ కూర అయితే మా పిల్లలకు చాలా ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకున్నాం కదా, మొత్తం వీటిని కుక్కర్లో అయితే వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని కుక్కర్లో ఒక విజిల్ అయితే రానివ్వాలి. వాటర్ ఏం పోసే పని లేదు, ఇందులో వాటర్ ఉంటుంది కదా, అదైతే సరిపోద్ది. ఒక విజిల్ అయితే రానిద్దాం. ఇవి అయితే ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చేసింది. స్టవ్ కూడా ఆపేసాను. ముక్కలు అయితే ఈ విధంగా ఉడికిపోయినాయి. వీటిని అయితే తాలింపు వేసుకోవాలి. ఆయిల్ అయితే వేసాం కదా, ఆయిల్ వేడయింది. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పెద్దలపాయ అయితే ఒకటి కట్ చేశాను. పెద్దలపాయ ఒకటి, కొంచెం కరివేపాకు. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇవి ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాం. ఇందాక ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి ఉప్పు వేసుకొని
టేస్ట్ సరిపోయినంత కారం కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకున్నాం. కొంచెం మళ్ళీదండి, ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాను. సొరకాయ కూర. ఈ కూరకైతే తీపికి తగినంత అయితే బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం అయితే నలగొట్టుకున్నాను. ఇది బెల్లాన్ని కూడా వేసుకున్నాం. స్టవ్ అయితే ఆపేసేస్తున్నానండి. కూర అయితే ఉడికిపోయింది. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది కూర. ఇందులో అయితే పాలు పోసుకుంటాను నేను. కాసి చల్లార్చిన పాలండి. పాలు పోసుకొని ఒకసారి తిప్పుకుంటామే. పాలు పోసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ ఆపిన తర్వాత పోయాలండి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి వేడి మీద పోతే. ఇంకా కూర అయితే ఈ విధంగా వచ్చింది. మా పిల్లలు అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళకి భోజనం తినిపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే కర్రీ టేస్ట్ చేసి చెప్పింది. చాలా బాగుంటుంది కూర అయితే.